హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇది థర్డ్ వీడియోనండి. ఇక్కడ సురేంద్రపూర్ అయితే చూసుకున్నాం. పక్కన టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంది. అక్కడికైతే వెళ్ళేసి చూసేసి దర్శనం చేసుకొని అయితే ఇంకా సురేంద్రపూర్ నుంచి అయితే బయలుదేరామండి. ఇప్పుడైతే మేము సురేంద్రపూర్ నుంచి అయితే రిటర్న్ అయితే అయ్యామండి. ఇప్పుడు ఒక చిన్న పని అయితే ఉంది. అసలు వచ్చిన పని ఇదేనమాట. మేము నాయనమ్మ చనిపోయింది కాబట్టి మేము యాదగిరిగుట్ట వెళ్ళి నైట్ నిద్ర చేసామండి. నిద్ర చేసినాక ఎలాగో వచ్చామని ఇంక ఈ సురేంద్రపురి ఇవన్నీ అయితే చూసుకున్నామండి. నాకైతే ఇంక మా రిటర్న్ అయినాక ఏమన్నా తినేసి బయలుదేరాము. ఇంకా వేరే పని అని చెప్పాను కదా, ఆ పని అయితే చూసుకుందాం అనుకున్నాము. కానీ పిల్లలకి ఆకలి అవ్వలేదంటే వద్దంటున్నారు. అస్సలు వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఆకలి కూడా అవ్వట్లేదు, వద్దన్నారు. అందుకని మళ్ళీ బయలుదేరామండి. మేము వచ్చిన పని ఏంటంటే ఇక్కడ యాదగిరిగుట్టలో నానమ్మ ఎప్పుడో అప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఫ్లాట్ అయితే కొనిందనమాట. కానీ మేము ఎప్పుడు వచ్చి చూడలేదు. ఇంకా ఫ్లాట్ పేపర్ల మీద మనకి నెంబర్లు అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే చూసుకొని ఇంకా మెల్లగా అయితే అందరిని అడుగుతూ వెళ్తున్నామండి. పని చూసుకొని అయితే వచ్చాము. కానీ ఫ్లాట్ నెంబర్ అయితే మాకు తెలియలేదు, కానీ అక్కడని తెలిసిందే. అయితే చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయి ఇక్కడైతే మేము అంతా చూసుకొని రిటర్న్ అయ్యి వచ్చేసరికి 4 అయితే అయిపోయిందండి. ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ అయితే చూద్దాం అనుకున్నాము. ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఫోన్ కూడా ఇంకా తీసుకెళ్ళనివ్వట్లేదు, ఇక్కడ వరకేనమాట. అసలు ఎంత బాగుందంటే అబ్బాబాబు, అస్సలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. నాకైతే ఎంత నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నా జుట్టు కూడా హెయిర్ కూడా ఇలా వదలనియట్లేదు అంటే ఓపెన్ హెయిర్, రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోమని చెప్తున్నారు అక్కడ. మళ్ళీ ఏదన్నా ఇట్లా మామూలుగా ప్యాంట్ షర్ట్లు అట్లా వేసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నారు ట్రెడిషనల్గా వేసుకోండి అని. ఒక ఆవిడ అయితే అలాగే వస్తే పంచి ఇచ్చారు, కట్టుకొని రండి, మళ్ళీ వచ్చినాక మాకు ఇచ్చేయమని ఏదో చెప్పారు అక్కడైతే. ఆమె అయితే పంచ కట్టుకుందనమాట. షార్ట్ ఏదో వేసుకొని వచ్చిందనమాట, తెలియక. అది పంచి ఇచ్చారు, కట్టుకుని మేము దర్శనం అయితే చేసుకున్నామండి. ఎంత బాగుందో అసలు, లోపల అయితే ఎంత నచ్చిందో నాకు. వాళ్ళు పెట్టిన ప్రసాదం కూడా దేవుడి ప్రసాదం ఎంత బాగుందో, అమృతం ఉన్నట్టుంది. ఇంకా ప్రసాదం అయ్యి తినేసి ఇక్కడ చూసారు గంట ఎంత పెద్ద గంట ఉందో. అదే కానీ కొట్టట్లేదు అట్టుంది, అది కట్టేసి పెట్టారు అలాగా. ఇంకా అదంతా చూసుకొని అసలు మెయిన్ ఇక్కడే ఇది చూస్తేనే కదండి మనకు స్వర్ణగిరి అని ఒక గుర్తు వస్తుంది అనమాట. అస్సలు ఎంత బాగుందండి. అబ్బా, మేము వెళ్ళింది సాటర్డే సండే కాబట్టి చూసారు ఎంత క్రౌడ్ ఉందో. అబ్బా, ఎంత బాగుందో, నాకైతే నచ్చేసింది. చాలాసేపు అలా నిలబడ్డాం. పిల్లలు ఇంకా అందరు కలిసి ఒక పిక్ అయితే తీసేసుకున్నాము. పిల్లలు ఇంకా మా అక్క పిల్లలు అయితే ఆకలని అడుగుతున్నారని ఇంకా చూపించేసి దర్శనం అయితే చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నామండి. మాకైతే కొంచెం ఇక్కడ అయితే తిరుపతి అనిపించిందండి, అట్లా ఉంది. ఇక్కడ మా వారికి నేను బొడ్డ అయితే పెడుతున్నాను. ఇంకా తిండి కూడా తినలేదు. 4-5 అయిపోతుంది. ఇంకా అయిపోయింది కదా, ఎలాగో ఇంటికి వెళ్తున్నాము కదా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా రోడ్లో అక్కడ దారిలో కనిపిస్తే ఏదైనా హోటల్లో చేయొచ్చు, భోజనం చేయొచ్చు అనుకున్నాము. కానీ అక్కడ కూడా తినలేదు. ఇంకా అలాగే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్